అందరికీ హాయ్ అండి. లక్షవారం రోజు బాబావారికి పూజ చేసుకుంటున్నాను. అందులో చాలా రోజులైంది కదండి చేసేసుకున్నాను. అంటే నాకు వేలు కొంచెం హెల్త్ బాగాలేని కాడి నుంచి 2 మంత్స్ అయింది. ఇప్పుడు శ్రావణ మాసంలో పూజ చేసుకుందామని ఆగాను. అందులో ఫస్ట్ టైం అండి ఇన్ని రోజులు బాబావారికి దీపం వెలిగించకుండా ఉన్నది. కానీ వెలిగించకపోయినా ఎప్పుడు అయినా నా మనసులోనే ఉంటారు బాబావారు. అందరికీ తెలుసు కదా, బాబావారు అంటే నాకు చాలా ఇష్టమని. మామూలుగా కాదండి, చాలా ఇష్టం. ఫస్ట్ టైం ఇన్ని రోజులు నేను బాబావారికి పూజ చేయకుండా దండం పెట్టుకోకుండా ఉన్నది. అయినా సరే ఇంకా ఇక్కడి నుంచి శ్రావణ మాసం చేద్దామని ఇంకా లేట్ అయినా సరే ఆఫ్ చేసి ఇప్పుడు చేసుకున్నాను. పూజ అయిపోయింది, మా స్వీటీ బొట్టి పెట్టాను. కానీ బాబావారు చూసారా, చూసుకోవాలి, చూడాలనిపిస్తుంది. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టమండి, బాబావారికి ఎక్కువ పువ్వులు పెట్టి చేసుకోవాలని. ఇంకా ఇక్కడ అన్ని ఫోటోలు అవన్నీ ఎక్కడెక్కడ పెడదాం కదా అని అక్కడ పెట్టాను. ఇంక బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేసాను కదా, చేత్తో ఉతికినవి అవన్నీ పైకి పట్టుకెళ్ళి 2 సార్లు పైకి ఎక్కి కింద దిగి ఆరబెట్టి, అంగోండి ఫస్ట్ వేసినవి చేత్తో ఉతికినవి ఆరబెట్టాను. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ వాషింగ్ మిషన్లో అవన్నీ తీసి పైన ఆరబెట్టి మళ్ళీ కిందకు వచ్చి, ఇది కూడా మా స్వీటీ చూసారా ఎలా చూస్తుందో. దానికి పాలు స్టవ్ మీద పెట్టాను, మరిగిపోయి ఇంకా తర్వాత అన్నం పెట్టేసానులేండి. అందులోని అప్పటికి దానికి అన్నం పెట్టేసరికి 12 అయింది. ఇంకా అన్నం పెట్టేసి కొంచెం పాలు వేసేసాను అనుకోండి, గొడవ ఉండదు. లక్ష్మీవారం కదండి, ఇంకా తను జనపత్తులు తెచ్చారు. ఎందుకంటే తనకి చాలా ఇష్టం, తనకే కాదు నాకు స్వీటీకి కూడా ఇష్టం. ఇంకా జనపత్తులతో పాటు ఇవి అప్పడాలు అంటారు చూసారు, వరిపిండితో చేస్తారు, అవి వేరుశనగుండలు ఇవన్నీ తీసుకొచ్చారన్నమాట. ఇంక లక్ష్మీవారం అయితే ఇంక ఇద్దరు టిఫిన్ దాన్ని కూడా చేస్తారు. ఎప్పుడన్నా ఒకసారి చపాతీ పరోటా తెచ్చుకుంటారు. నేనైతే అలా కూడా తినను. ఇంకా ఈ జొన్నపొత్తులు కదండి, మధ్యాహ్నం ఉడకపెట్టి పెడదాం కదా అని పక్కనే ఒలిచి పెట్టారన్నమాట. నన్ను తీయమన్నారు కానీ వేలు వల్ల కుదరక ఇంకా నాకు కుదరలేదు, తాను తీసారు. మా స్వీటీ చూసారా, పొత్తులు స్టవ్ మీద పెట్టి కుక్కర్లో ఇలా వచ్చేసరికి ఎలా చూస్తుందో. ఇంకా అవి ఉడికిపోయినాయిలేండి, కుక్కర్లో వేసేసాను కదా. ఇంకా చల్లారిన తర్వాత కొంచెం తీసి అదేంటి ప్లేట్ పైన మూత తీసాను. ఇంతకుముందు ఒకసారి గుర్తుందండి, రైస్ పెడితే పైకి తినేసింది ఇదే కుక్కరు. ఇంకా తెచ్చి ఇక్కడ పెట్టాను తినటానికని. తను స్వీటీ తింటారు, తర్వాత నేను తింటాను. ఇంకా 5 అయిపోయిందిలేండి. ఇంకా తనకి కాఫీ పెట్టేసి నేను కూడా తెచ్చుకున్నాను. ఇంకా పైన బట్టలు ఉన్నాయి కదండి, కుళాయి వస్తుంది కదా అనుకుని పైకి వచ్చాను బట్టలు అవన్నీ తెద్దాం కదా అని. కానీ కుళాయి రాలేదు. సరే నీ బట్టలు అవన్నీ తమలపాకు మొక్కలు ఇవన్నీ సర్దాలండి, చాలా నీట్గా చేయాలి. రోజు రోజుకి ఎందుకో లేట్ అయిపోతుంది చేద్దాం అనుకుంటే. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ మిషన్ మీద పెట్టేసాను. కొంచెం గిన్నెలు ఉన్నాయండి, గిన్నెలు కూడా కడిగేస్తే అప్పుడు పని అయిపోతుంది. ఇంకా దానికి మళ్ళీ అన్నం పెట్టాను, తినమంటే తింటుంది. నువ్వు తినేయమ్మా, పని ఉందంటే చాలు తినేస్తుంది. ఇంకా నైట్ అదే అండి 7 ఎంత అయిపోయింది, అప్పుడు వచ్చింది కుళాయి. ఇంకా నేను మోటార్ ఆన్ చేసి పైకి వచ్చిన వాటర్ ట్యాంక్ కూడా కడగాలండి, చాలా రోజులు అయిపోయింది కదా. ఇంకా మారేడు దళం ఈ చూసారు గొంగర పురుగు పెట్టేసింది, అయ్యోటి శుభ్రం చెయ్యాలి. అదేంటి ఆకులన్నీ తీసేయాలి, అన్ని మొక్కలకు పట్టిన ఆకులన్నీ. ఇంకా చీకటిగా ఎంత చీకటిగా ఉందనుకున్నారు, లైట్ వేద్దాం అనుకుని మర్చిపోయాను. ఇంకా మళ్ళీ కిందకు వచ్చాను, వాటర్ ట్యాంక్ నిండిపోయిందిలేండి. కిందకు వచ్చి ఆఫ్ చేసి ఇంకోండి మా ఇంటి తాళాలన్నీ ఇక్కడ పెడతానమాట. ఇంకా బాబావారు మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఇంకా వంటగదిలో గిన్నెలు కడగాలన్నాను కదండి, ఇక్కడ గిన్నెలు కడుగుదామని స్టవ్కి మధ్యాహ్నం టీ ఏదో పొంగిపోయిందండి, కొంచెం కిందకు వచ్చేసింది. ఇంకా అది కొద్దిగా వాటర్ వేసి కడిగేస్తున్నాను, లేకపోతే చీమలు పట్టేస్తాయి కదా. అందులో మాకు ఒకటి నయం, చక్కగా అక్కడే వేస్తే చాలు కిందకు వచ్చేస్తుంది వాటర్. అది ఎక్కువ టైం అదే మొత్తం బయటికి రావడం అది ఉండదు. దాన్ని గిన్నెలు కడిగేటప్పుడు అయితేనా మొత్తం వంటగది అంత ఉన్నదే చిన్నది, మళ్ళీ కింద పైన మొత్తం వాటర్ వేసి చేసేసేవారు చిరాగ్గాను. ఇప్పుడు నేను కడుగుతాను, అసలు కింద వాటర్ అంటూ పడదండి, అంత నీట్గా కడుక్కుంటాను. అంటే వాళ్ళకి మగాళ్ళకి తెలియదు కదా, మనం అంటే ఒబ్బుడుగా చేసుకుంటాం కాబట్టి. ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేస్తున్నాను. కానీ వేలు మాత్రం అలవాటు అంటే కాదండి, అది కొంచెం నేను వంచి కడిగేటప్పుడు మాత్రం పెయిన్ వస్తుంది, అందుకే కొంచెం జాగ్రత్తగా కడగాల్సి వస్తుంది. అది మళ్ళీ ఏదన్నా తగిలిందనుకోండి మళ్ళీ ఎక్కడ ఎక్కువ పెయిన్ అవుతుందని ఇంకా నేను చాలా జాగ్రత్తగా కడుగుతున్నాను. ఎందుకంటే 2 మంత్స్ పడ్డాను కదా, ఆ బాధ ఏంటో నాకు తెలుసండి. వేలికి పడ్డ బాధ నేను ఎప్పుడూ పడలేదు, కానీ చాలా బాధపడ్డాను. అంత బాధ మళ్ళీ నేను పడలేక చాలా జాగ్రత్తగా గిన్నెలు తోమేటప్పుడైనా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా స్టవ్ మీద ఉన్నవన్నీ కడిగేస్తున్నాను.
అదేంటి స్టవ్ మీద ఎందుకంటే అనుకుంటున్నారా, మళ్ళీ శుక్రవారం కదా తెల్లవారితే మళ్ళీ శుక్రవారం కూడా పూజ చేసుకోవాలి కదా అని ఇంకా శుక్రవారానికని లక్షవారం నైట్ అదేంటి నైట్ టైంలోనే ఇంకా గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టేస్తున్నాను. పెయింటింగ్ వేస్తానన్నాను కదా, తను తీసుకురాలేదండి. తెస్తానన్నారు కానీ తనకి వీలు కుదరలేదు, మర్చిపోయారు కూడా. ఇంక సరే అలాగే గుమ్మానికి పసుపు రాసుకొని మనం పసుపు కుంకుమ బొట్లే పెట్టుకుంటేనే కదా అందం. అందుకని ఇంకా ఎలాగా ఫస్ట్ వారం కదా అని ఇంకా పసుపు రాసి బొట్లే పెట్టేస్తున్నాను. అసలు ఎప్పుడు పెడతాను, కాకపోతే ఈ మధ్యన వేలికి వచ్చిన దానివల్ల చాలా పనులు ఆగిపోయినాయండి నాకు చేయటానికి. బట్టలు ఒకటి ఐరన్ చేయటానికి కూడా కుదరలేదు, అవి ఒకటి చేసుకోవాలి. బట్టలు మిషన్ ఒకటి బట్టలు కుట్టాల్సినవి ఉన్నాయి, ఒకటి కుట్టాలండి. ఇంకా పండగ ఒకటి వచ్చేస్తుంది నెక్స్ట్ వీక్ అయితే. ఇంకా ఎలాగ వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా చూడాలండి అప్పటికి ఎంతవరకు పని అవుతుందో చూద్దామని ఇంకా నేను గుమ్మాలకి పసుపు రాసేసి ఇంక నేను అలా ఫ్రెష్ అయిపోయానులేండి. స్నానం చేసేసి ఇంకా గుమ్మాలకి పసుపు అయ్యండి కుంకుమ బొట్లే పెడుతున్నాను. పూజ కూడా చేసేసుకున్నాను కూడా, బాబావారి దగ్గర దీపం పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా ఇలాగ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టడం స్టార్ట్ చేశాను. అందులో మాకు అపార్ట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు అయితే అండి చక్కగా వరలక్ష్మి వ్రతం వస్తున్న ఇదనే కాదండి, ఏ పండగ వచ్చినా సరే చక్క సందడిగా ఉండేది. ఎందుకంటే లక్ష్మి గారు ఉండేవారు, పైన లక్ష్మి ఉండేది, కుమారిగా వీళ్ళందరూ ఇంకొంచెం మాకు పండగ వచ్చేసరికి ఒకరికొకరు చేసుకునేవాళ్ళం అన్నమాట. మీకు ఎంతవరకు వచ్చింది పని, మీకు ఎంతవరకు వచ్చిందని అడిగి అలా చేసుకునేవాళ్ళం, కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఎక్కడికక్కడ దూరంగా ఉంటున్నాం కాబట్టి ఇంకా ఫోన్లో మాట్లాడుకోవడమే. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అయితే పూజ చేసుకుంటే కంపల్సరీ తాంబూలం తీసుకునేవాళ్ళం, అక్కడ అందరూ ఉండేవారు కాబట్టి. ఇక్కడ అయితే తాంబూలం తీసుకోవడానికి కూడా క్రిస్టియన్ అండి ఎక్కువగా ఉన్నారు, మా పక్కన తెలుగు వాళ్ళు కూడా తక్కువే ఉన్నారు ఇక్కడ ఉండడానికి. ఇంకా తర్వాత అంటారా ఎవరో మనకి ఇక్కడ పెద్ద తెలియదు, వచ్చింది కొత్త కదా. ఇంకా అందుకే తాంబూలం ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా నేనే ఇంకా వెళ్ళాలనుకుంటే లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, ఇవ్వాలి కూడాను తాంబూలం. కానీ ఆ రోజు పూజ చేసుకున్న టైంని పెట్టండి అదేండి తను తీసుకువెళ్ళారనుకోండి నెక్స్ట్ వీక్ పూజ చేసుకున్నాక అప్పుడు లక్ష్మి గారికి తాంబూలం ఇచ్చి నేను కూడా తీసుకుంటాను అక్కడికి వెళ్ళి. ఒకవేళ వెళ్తే మాత్రం కంపల్సరీ వీడియో తీస్తాను లక్ష్మి గారిని. లక్ష్మి గారు కూడా పూజ చాలా బాగా చేసుకుంటారు, అందులో కౌంట్లు ఒకటి కదా చాలా బాగా చేస్తారు. నాకు కొన్ని తెలియకపోయినా సరే లక్ష్మి గారే చెప్తారండి. గబుక్కుని వెళ్ళి అడిగిన అక్కడ రమాగారు కట్ట ఉండేవారు, రమాగారు కూడా అడిగినా చెప్పేవారు. ఒకసారి మీకు చూపించాను కదండి రమాగారు వచ్చారని, ఆవిడ కూడా బాగా చెప్పేవారు. నాకు తెలియని ఏమన్నా ఉంటే గబుక్కుని అడిగినా చెప్పేవారు. ఇక్కడ అలా కాదండి, ఏదన్నా అడగాలన్నా ఫోన్ చేసి అడగాల్సి వస్తుంది, అడగాలి, తెలియనప్పుడు అడగాలి కదండి. ఇక్కడ ఫోటో పెట్టాను చూసారా లక్ష్మీదేవి ఫోటో, అది పైన పెట్టాము. అది ఏమైందంటే దానికి ఉన్న ప్లెవిడ్ది కొంచెం ఊడిపోయింది, ఆ స్క్రూ కూడా బిగించలేదు, మామూలుగా అంటించినట్టున్నారు. మళ్ళీ మేము తెచ్చి ఏదో ఒకటి తీసుకొచ్చి అంటించి మళ్ళీ పైన ఇక్కడ గోడ దగ్గర పెడదామని అక్కడ పెట్టారు తను. అవి ఒకటి ఉన్నాయి, ఇంకోటి పక్కన ఫోటోలు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం పక్కన పెట్టేస్తాను. లక్ష్మీవారం అదే అండి శుక్రవారం పెట్టమని చెప్పాను, ఎందుకంటే లక్ష్మీదేవి కదా శుక్రవారం పెడితే మంచిది కదా అని. తను కూడా శుక్రవారం పెడతానన్నారు. ఇంకా అవి అందాక అక్కడ అలా ఉంచేసాను. బట్టలు అవి అయిపోయినాయిలే అండి, మనకు బట్టలు అవ్వేయి అని అనుకోకూడదు, ఎందుకంటే మనకి ఎప్పుడు రొటీన్గా బట్టలు అవి వస్తూ ఉంటాయి కాబట్టి. అందులో నేను ఒక అదండి 5 రోజులకి 6 రోజులకి వేస్తాను వాషింగ్ మిషన్లోని, అస్తమానం వేయను కూడా ఎక్కువగాను. ఒక్కరోజే వాషింగ్ మిషన్, తర్వాత నేను చేతితో ఉతకవలసినవి ఇవన్నీ ఒకే రోజు చేసుకుంటాను కాబట్టి కొంచెం లేట్గానే చేస్తాను. ఇంకా మిగిలిన పనులు అంటారు ఇంకా చేసుకోవడం. ఈ కటిన్స్ అవి తీసానండి, 2 కటిన్స్ తీసాను, ఇంకొక 2 ఉండిపోయి. తను మళ్ళీ కటిన్స్ వేయకపోతే అసలు ఒప్పుకోరు, వెయ్యాలి కదా అలా వదిలేస్తే అలాగా అంటారు. నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ మార్చాలి కదా అన్న ఉద్దేశంతో సరే వేద్దాంలే తర్వాత అని వేయలేదు, కానీ వేస్తానండి. ఇక్కడ డోర్కి ఉన్న కటిన్ ఒకటి తీయాలి, పైన గుమ్మానికి చెన్నై నుంచి పట్టుకొచ్చాను చూసారు అది పెట్టాం కదా అదొకటి తీయాలండి, మర్చిపోతున్నాను. అదొకటి తీసేసి ఇంకా అది కూడా సెల్ఫ్లో పెట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తగిలించాలండి. మామిడి కొమ్మలు అవి తీసుకురమ్మన్నాను, మామిడి ఆకులు అవి తీసుకురమ్మన్నాను, కానీ తనకు గుర్తుంటే తీసుకొస్తారు లేకపోతే లేదండి, తనకి ఎక్కువ మర్చిపోతూ ఉంటారన్నమాట. ఇంకా పసుపు రాసాను, ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టడం అయిపోయింది, ఇంకా పైన ముగ్గు పెట్టేస్తున్నాను. కానీ ముగ్గు పెడితే చాలా బాగుంటుంది కదండి, గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడతాయి, అందమే వేరు, చాలా పాజిటివ్గా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది, ప్రశాంతంగాను. నాకు ఇలా పెట్టడం కూడా చాలా ఇష్టం, కానీ ముగ్గులు ఎక్కువ పెట్టడం రాదండి. అందుకే నాకు కొంచెం చూసారా ఎప్పుడు మా వాకిట్లో కూడాను పెట్టినవే పెడతాను.
అదే ప్రియా ఉందనుకోండి పాపం అక్కడైతే మాత్రం కొంచెం పండగలు వచ్చినప్పుడు సంక్రాంతికి అలాగా ఎవరో ఒకరు పెట్టమంటే పెద్ద ముగ్గులు పెట్టేవారు. ప్రియా పెట్టమని అది పెడుతుందండి, దానికి కూడా ఇష్టం కదా ముగ్గులు. అది సొద్దు తీసుకొని చిన్న ముగ్గుని పెద్దది చేసి చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేది మాట. అది అది ఉంటే పాపం వేసేదండి, అడగకుండా నేను వేస్తానండి అని వేసేది. ఇప్పుడు ఇంకా నేను చిన్న వాకిలి కూడా చిన్నదే, సింపుల్గా ఏదోటి చిన్నది పెట్టేస్తూ ఉంటాను కాబట్టి అంత ఇబ్బంది లేదులేండి. మనం పెద్ద ముగ్గులు పెట్టాలన్నా అక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, చిన్నది. దానివల్ల సింపుల్గా ఏదో ఇంకా నైట్ కడిగేసి ముగ్గులు పెడదాం అనుకున్నాను. కాకపోతే వర్షం పడుతుంది కదండి, ఏ టైంకి పడుతుందని, మళ్ళీ మార్నింగ్కి వర్షం పడుతుందని ఇంకా అదేదో మార్నింగే ఎలా తొందరగా లెగుస్తాను కదా శుక్రవారం, ఇంకా మార్నింగ్ లేచినప్పుడు కడిగి ముగ్గులు పెడదాం కదని బయట మాత్రం పెట్టలేదు. ఇక్కడ గుమ్మానికి గదులు అవన్నీ క్లీన్ అయిపోయినాయిలేండి, మామూలు కడగడం అయితే కడిగిస్తాను కానీ బయటను ఇంకా టైల్స్ కట్టాను కాకపోతే ముగ్గు వేయలేదండి, వర్షం పట్టేలా ఉందని ముగ్గులు వేయలేదు. ఇంక మరుసటి రోజు మార్నింగ్ వేద్దాం కదా అని ఇంకోటి మొత్తం సింక్ అదంతా క్లీన్ చేసి పెట్టాను. చూసారా ఇక్కడేమో వంటగది దగ్గరనే ఇంకోటి ఈ డోరు దగ్గరను కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేద్దాం కదా అని ఇక్కడ కూడా వచ్చి పసుపు రాస్తున్నాను. ఇంకెక్కడ కూడా పెట్టేస్తానండి. చూడడానికి అయితే నాకు ఆ రోజు చాలా నచ్చిందండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజులు అయిన తర్వాత కదా పసుపు రాసి గుమ్మాలకి బొట్లే పెడుతున్నాను. అసలు పెయింటింగ్ వేయాలనుకున్నాను కానీ తను తీసుకురాలేదు, కుదరలేదని. అదండి, కుదరడం కాదు మర్చిపోతున్నారు, నేను గుర్తు చేయడం మర్చిపోతున్నాను. ఇంకోటి ఇక్కడ గుమ్మానికి బయట గుమ్మం మాట అండి, ఎంట్రన్స్ గుమ్మం ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేసాను కదండి. చూసారా చూడడానికి కూడా ఎంత బాగుందండి, పాజిటివ్ కూడా అనిపిస్తుంది. ఇంకా డోర్ కర్టెన్స్ కూడా వెయ్యాలండి, వేస్తాను. ఇంకోటి ఈ పక్కకు వచ్చి వంటగది దగ్గర కట్ట ఈ గుమ్మ వంటగది దగ్గర ఉంది కదండి గుమ్మం, ఇక్కడ ఇటు సైడ్ ముగ్గులు పెట్టేసాను. ఇంకా లోపల కూడా ఇంకా పెద్ద పని లేదులేండి. స్వీటీకి ఎలాగానో అది పడుకుంది, ఏం చేస్తుందో చూడాలి. నేను పనులు చేసుకుంటాను పాపం అలా చూస్తూ ఉంటుంది నేనేం చేస్తున్నానని. ఇంకోటి వంటగది దగ్గర కూడా ఇలా పెట్టేసాను. సౌండ్ వస్తుంది ఏంటనుకుంటున్నారు, అక్కడ వాషింగ్ మిషన్ సౌండ్ మాటండి, అంత సౌండ్ వస్తుంది. ఇంకెక్కడ ముగ్గులు అయిపోయినాయి కదండి. చూసారు చాలా బాగుంది చూడడానికి కూడా. అలాగే మర్చిపోయానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా 10:30 అయింది, తను వచ్చేసారు. మా స్వీటీ చూసారు ఎలా చూస్తుందో. ఇంకా అది ఎలా రైస్ తినేస్తుందిలేండి, మళ్ళీ అడిగితే టిఫిన్ మాత్రం పెడతాను తింటానంటే, లేకపోతే లేదు. అది ఆల్రెడీ అలాగే టిఫిన్ తింటుందండి, మేము టిఫిన్ చేస్తే అది కూడా టిఫిన్ కావాలంటుంది కదా. ఇదిగోండి చూసారు ఎలా పడుకుందో, అలిగిందండి, వెళ్ళి పడుకో అన్నానని. ఇంక తను వస్తూను బజ్జీని గారి పట్టుకొచ్చారు, తనకేమో చపాతీ తెచ్చుకున్నారు. ఇంకా నాకు బయట చపాతీ తిననండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మా స్వీటీ కూడా టిఫిన్ చేసేస్తుంది.